నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే ఈరోజు మహబూబ్ నగర్లో ఎంవీఎస్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ప్రజా దీవెన భారీ బహిరంగ సభలో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ సీనియర్ నాయకురాలు కల్వ శ్వేత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. సో ఏదైతే ఈరోజు చేపట్టిన ప్రజా దీవెన మహాసభకు ముఖ్య ఉద్దేశం పాలమూరు ప్రజా దీవెన, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆశీర్వదించాలని మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నటువంటి ఇది పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభనే అనుకోవచ్చు. ఓవరాల్గా ఇటు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అన్నిటికీ ఒక వేదికగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సభ, అంటే ఎన్నికలకే శంఖారావం పూర్తిస్తున్నటువంటి సభ అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది, దేశంలో కూడా అధికారంలోకి రావాలి అంటే ఇక్కడ వంశీ చందర్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆ వంశీ చందర్ రెడ్డి గారు అనేవారు కేంద్రంలో ఏఐసిసి మెంబర్గా, సిడబ్ల్యూసి మెంబర్గా ఉండి రాహుల్ గాంధీ గారికి అతి సన్నిహితంగా ఉండి, అంతేకాకుండా ఈ నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా సౌమ్యుడు, మరి చాలా నిదానస్తుడు, ఎడ్యుకేటెడు, ప్రజలకి చాలా సున్నితంగా, ప్రజల దగ్గర చాలా సున్నితంగా ఉంటాడు, కలుపుకొని పోతాడు. మొన్న కూడా ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా ఈరోజు నేను నిన్ననే ఆన్లైన్లో చూసిన గ్రాఫ్, తెలంగాణలో ఒక్కొక్క అభ్యర్థి ప్రకటించకపోయినా పార్లమెంటులో పార్టీ పరంగా చూసినా, వ్యక్తిపరంగా చూసినా 52% రీచ్ అయిపోయినటువంటి మా పాలమూరు బిడ్డ సోదరుడు, మరి చిన్నవాడే, నేను అన్నాను అనొద్దు, చాలా చిన్నవాడు నాకన్నా, కాబట్టి సోదర సమానుడైనటువంటి వంశీ చందర్ రెడ్డి గారికి రాష్ట్రంలోనే మొట్టమొదటి 50% దాటినటువంటి అంటే గెలుపు దిశగా, అండ్ బీఆర్ఎస్ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా, తలా కలుపుకుంటే కూడా 40% కూడా దాటనటువంటి విషయం నేను చూసుకున్నాం. అంటే ఇప్పుడే గెలుపు ఖాయమైనట్టుగా కనబడుతుంది మహబూబ్ నగర్ పార్లమెంటు. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మొదలుపెట్టిన సభ సక్సెస్ అయ్యి రేపు కేంద్రంలో రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్నటువంటి వంశీ చందర్ రెడ్డి గారు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఇక్కడి నుంచి మరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొంది, అందులో మరి 545 మంది అభ్యర్థులు కూర్చోబోయే పార్లమెంట్లో గళమిప్పి మహబూబ్ నగర్ పార్లమెంటు గురించి మరి రేపు పొద్దున తీసుకొచ్చే నిధులే కానీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా కూర్చోబెట్టడానికి మరి మొదటి స్థానం ఇదే కావాలని కూడా ఈ సభా వేదిక నుంచి నేను కోరుకుంటున్నా. అదే జరుగుతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో మరి ఈరోజు ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇదే పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అలాగే రేపు కేంద్రంలో కూడా త్యాగాలు చేసుకున్నటువంటి ఇందిరమ్మ కుటుంబము, గాంధీ కుటుంబము, మరి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, యావత్ భారతదేశంలో ఉన్న 142 కోట్ల ప్రజానీకం ఆశీర్వదించబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా కూర్చోబెట్టడానికి ఇక్కడి నుంచే మరి ఆశీర్వాదం ఈ రోజు నుంచి మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తున్నారు. గతంలో భారత్ జోడో యాత్ర చేసినారు, ఇప్పుడు న్యాయ యాత్ర చేస్తున్నారు. కాళ్లకు బల్పాలు కట్టుకొని గత సంవత్సరం నుంచి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి విషయం మనం చూసినాం. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితిగతుల్ని బేరీజ్ చూసుకొని రేపటి నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇదే శంకరావం ఇక్కడ నుంచి మొదలు కావాలి. ప్రజా ఆశీర్వాదం ఇక్కడ నుంచే దొరకాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇట్లా మనం ప్రజలలో, అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలు పూర్తి వస్తుంది దగ్గరలో, మరి 6 గ్యారెంటీల విషయంలో చూసుకున్నా కూడా ఎట్లా ఉంది ప్రజలలో స్పందన? కానీ నాకన్నా ఎక్క మీడియా సోదరులకే తెలుస్తుంది. నా ఇల్లు నాకే నచ్చుతుంది, బాగుంటుందని చెప్తా. కానీ ప్రజలు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందని ప్రజలు, మీడియా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షం అంటారా, ఇక పనిలేని వాళ్ళు ఎట్లనన్నా మాట్లాడతారు. ఈరోజు నిజంగానే ఎవరు కూడా ఊహించండి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి, కుక్కలు చింపిన ఇస్తరాకులాగా మార్చేసినటువంటి కేసీఆర్ దాన్ని ఈరోజు ఇస్తరాకు ఎలా కుట్టుకుంటామో అలా కుట్టి పరిపాలన ఈరోజు పూర్తిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ, వాళ్ళు చేసినటువంటి అవినీతిని కూడా బయటికి తీస్తూ, ప్రతి ఒక్క విషయంలో ముందడుగు వేస్తూ ఆచితూచి ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజాపాలన చేస్తున్నటువంటి తెలంగాణ పాలనలో
ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే మహిళా దినోత్సవం రేపు ఎల్లుండి నుంచి ఎల్లుండి మహిళా దినోత్సవం వస్తుంది. కానీ ముందస్తుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ విధంగా అయితే మార్చి 8వ తారీఖున జరుగుతుందో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వచ్చిన రోజే మహిళా దినోత్సవం తెలంగాణలో జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడము, 9వ తారీఖున మరి లక్కీ నంబర్గా 9వ తారీఖున మహిళలకు ఉచిత బస్సుని అందించడం, ఎవరు కూడా అసాధ్యం అనుకునే పదిని సుసాధ్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి 51% ఉన్న మహిళలకు ఉచిత బస్సుని కలిగించినామంటే కష్టాల్ని బేరేజ్ చేసుకోలేదు, నష్టాల్ని బేరేజ్ చేసుకోలేదు. మహిళలకు ఇచ్చిన హామీలు మహిళ సాధికారత పెంచాలి, మహిళలు ధైర్యంగా బయటికి రావాలి, మహిళలకు అన్ని అనుకూలంగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు కలగొద్దు అని మహిళలకు మొట్టమొదటిగా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినాం. మరి మొన్న మీరు అడిగినట్టే మరి మేము పథకాల్ని ఇస్తూ మరి మొన్న 200 యూనిట్ల ఉచిత కరెంటుని కూడా మనం చూసుకుంటే టక్ 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 అని ఫోన్లో వచ్చింది ఏంటి, జీరో బిల్లింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు, 500కే గ్యాస్. అలా కాంగ్రెస్ ఇచ్చిన మాట ఏనాడు కూడా తప్పలేదు. ఇచ్చిన దానికన్నా, హామీలు ఇచ్చిన దానికన్నా అదనంగానే గతంలో చేసింది. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చూసుకున్న 2000 నేను గత చరిత్రలోకి వెళ్ళదలుచుకోలేదు. మరి 2000 సంవత్సరంలో దాటిన తర్వాత 2004 నుంచి 14 వరకు ప్రజల ఆశీర్వాదం ఇప్పటి వరకు కూడా రాజశేఖర్ రెడ్డిని ఎవ్వరూ మర్చిపోరు. 2004లో ప్రభుత్వంలోకి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడిపోయిండు. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా నెరవేరుస్తుందని ప్రజలకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఈరోజు పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా 11వ తారీఖున మరి ఇందిరమ్మ ఇండ్లని 5 లక్షల రూపాయలు స్థలం ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి 11వ తారీఖున లాంచ్ చేయబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఇచ్చిన హామీల్లో ఇంకొకటి ఆరోగ్యశ్రీ, విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో కూడా గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కలిపి ఒక గురుకుల విద్యాలయాన్ని ప్రైవేట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంకు ఆనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారము జిల్లాలో ప్రతి జిల్లాల్లో పెద్ద విద్యా బోధన కూడా విద్యను అందించే పాఠశాలలను కూడా కార్పొరేట్ లెవెల్లో మేము ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చబోతూ కొడంగల్లో ప్రారంభించేసినాం.